హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము వెల్త్ క్రియేషన్‌లో భాగంగా ఏమేమి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ లో ప్రయారిటీ నుంచి హై ప్రయారిటీ వరకు చెప్తాను. సో, లో ప్రయారిటీలో ఫిఫ్త్ వన్ నేను సెలెక్ట్ చేసిందొచ్చేసి స్టాక్ మార్కెట్, తర్వాత ఈటీఎఫ్‌లు అండ్ రియల్ ఎస్టేట్ ట్రస్ట్. ఇవి లో ప్రయారిటీ అండి. తర్వాత ఫోర్త్ వన్ గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్స్. థర్డ్ ప్రయారిటీ ల్యాండ్ ప్రొటెక్షన్ లైక్ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. సెకండ్ వన్ హెల్త్. మన హెల్త్ పైన మనమే ఉండాలి కాన్షియస్‌గా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఎడ్యుకేషన్. ఈ 3 అండి. ఇప్పుడు ఫిఫ్త్ స్టాక్ మార్కెట్ ఎందుకు ఫిఫ్త్ ప్రయారిటీ ఇచ్చానంటే, స్టాక్ మార్కెట్‌లో అంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటది. సపోజ్ మీరు ఒక రూ. 100 పెట్టారనుకోండి, రూ. 100 జీరో అయ్యే అవకాశం కూడా ఉంది. రూ. 100 రూ. 100 ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. జీరో అయితే మనం మొత్తం పోగొట్టుకుంటాము. రూ. 100కి రూ. 100 అయితే ఓకే. వి ఆర్ సో హ్యాపీ. అండ్ ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసి గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్. ఈ గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ వచ్చేసేకొనికి గోల్డ్ అనేది ఇప్పుడంటే బీభత్సంగా పెరిగింది గానీ, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్‌లో మనం చూసుకుంటే కొన్ని ఇయర్స్ పెరగకుండా అలాగే కాన్స్టెంట్‌గా ఉండడము. అండ్ ఆల్సో ఇన్‌ఫ్లేషన్‌ని కరెక్ట్‌గా బీట్ చేయడం జరిగింది. సో, ఫిక్స్డ్ డిపాజిట్ కూడా సేమ్. సేవింగ్స్ అకౌంట్ అనుకుంటే మనకి వెరీ లెస్ అండి. 2.5% మాత్రమే సేవింగ్స్ అకౌంట్‌లో పర్ యానమ్ మనకి రిటర్న్ వస్తది. కమింగ్ టు థర్డ్ ప్రయారిటీ ల్యాండ్ అండ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ అనేది మనకుంటే మినిమమ్ అది ఎప్పుడు గ్రో అవుతూనే ఉంటుంది కాబట్టి దాని ప్రైస్ వాల్యూ అనేది ల్యాండ్ ఇంపార్టెంట్. తర్వాత ప్రొటెక్షన్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఒక మెయిన్ మెంబర్ ఏమన్నా అయితే తన ఫ్యామిలీకి అట్‌లీస్ట్ సమ్ అమౌంట్ అనేది తను ఇవ్వలేని అమౌంట్ ఆ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కావాలి. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్‌కి ఏమైనా సడెన్‌గా ఏమన్నా అయిందనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ వన్ హెల్త్. మన హెల్త్‌ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఎంత సంపాదిచ్చినా హెల్త్ బాలేకపోతే సంపాదిచ్చిందంతా హెల్త్‌కి పోతుంది. అండ్ మనం కూడబెట్టింది కూడా హెల్త్‌కి పోతుంది. సో, హెల్త్ అనేది కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ బాగా ఉంటేనే మనం అన్నింటిని లీడ్ చేయగలుగుతాం. ఎడ్యుకేషన్ ఉంటేనే అన్నీ చేయగలుగుతాం. అందుకు ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇది ఈ రోజుటి ఇన్ఫో. బై. థాంక్ యూ.